ఇలా షూట్ వచ్చేసి వడదెబ్బ అన్నట్టు. సో పెద్ద బాయికాడికి తీసుకొచ్చారు, ఘోరంగా లోతుంది. గిన్నె నీళ్ళున్నాయి, గిన్నె మేము ఉన్నాం చూడండి. ఆడ రమేష్ బాబు వండుకుండు, శవాసనం వేసిండు. వడదెబ్బ తగిలితే చీని తీస్తున్నాం. వడదెబ్బ తగిలిన తర్వాత మనిషిని తడిగుడతో దుడవాలని ఒక ఫన్నీ కాన్సెప్ట్ తో వచ్చినాం. ఇప్పుడు ఇలా దొబ్బుడే బావి మాత్రం చిన్న లేదు. ఎవరన్నా ఈ ఎండాకాలం ఈత కొట్టకపోతే సరే జాగ్రత్త, ఈత వచ్చిన వాళ్ళే ఓర్రి, పిల్లగాళ్ళు ఇట్లా పోకుర్రి. చచ్చిపోయిండు, బుడుగుందట ఆడ. జాగ్రత్త, చెర్లకు కూడా పోడు జాగ్రత్త, ఎందుకంటే బిడుగు ఉంటది. మీకు ఈత వచ్చా మరి? ఫస్ట్ మీరు బయట దిగిరు కానీ. నీకు వచ్చా ప్రశాంత్? నాకు తెలిసి అర్జున్కి రాదు, నరకుడు పోతాడు. పొంగితే నడవది, సత్తరు. ఈత వచ్చినప్పుడే ప్రయోగాలు చేయరు, ఈత రాకుండా అవుతారు. అదో ఇక అట్టిగా దీన్ని ఏమంటాం మేము, కాదు అట్టిగానే డైరెక్ట్ క్యారెక్టర్లో దూరిపోయాడు. మనిషి అయితే బయటకు వస్తలేడు, లీనం అయిపోయాడు కదా. ఆ ఏతులోడు వస్తాడు. అగో ఇప్పుడే వచ్చింది. అగో గడ్డ కడతానవా? ఈ ఎండకు సరి పెడతానండి, ఇక నిన్నే చూస్తాను. వచ్చిండు. ఇగో నీకోసం ఇక ఫ్యాన్స్ చూస్తారని వీడియో ఇస్తే నువ్వేమో ఆడనే ఉండబడతాయి. దూపు అవుతాయి నీకు, అన్నీ అవుతాయి. కానీ వీళ్ళు ఉండేదా నీళ్ళు మొత్తం చల్లగా ఉంటాయి, చల్లడే మొత్తం బాయిలై. ఓకే రెడీ, చూడిద్దాం. ఈ వీడియో అయితే ఒక 2-3 డేస్లో వస్తుంది. షూటింగ్ నడుస్తుంది. నిన్న ఒకటి చల్లటి నీళ్ళు ఎండకాలం లేకపోతే ఒకటి తీసినాం, వడదెబ్బ తగిలితే ఇది ఒకటి. ఫస్ట్ అది వచ్చిన తర్వాత ఇది వీడియో వస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. ఇటు ఒక్కసారి.